హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ కాదు, ఈవెంట్ యాంకర్. ఈవెంట్ యాంకర్ ఏంటంటే ఎన్నో మ్యారేజెస్, ఎన్నో ఈవెంట్స్కి వెళ్ళడం, చేయడం. యాంకరింగ్ అంటే నాట్ ఏ జోక్. అండ్ యాంకర్తో పాటు తను డ్యాన్సర్ కూడా. అండ్ ఈవెంట్ లైఫ్ ఎలా ఉందో తన మాటల్లో అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. తనే మన హనీ గారు మనతో ఉన్నారు. అండ్ హనీ అంటే అంటది కదా దాంట్లో F2 F1లో అలా అంటే హనీ మన దగ్గర ఉన్నారు మన స్టూడియోలో. ఓకేనా, ఇప్పుడు మాట్లాడదాం ఈవెంట్ ముచ్చట్లు. హాయ్, హాయ్ ఎలా హలో ఉన్నారు? యా ఐమ్ గుడ్ వాట్ అబౌట్ యు గుడ్. హనీ అంటే చాలా మందికి నోట్లో వాటర్ వచ్చేస్తుంటాయి. హనీ ఇస్ ద బెస్ట్ హనీ ఇస్ ద బెస్ట్ అనేది F2 అనగానే. ఓకే, మీ రియల్ నేమ్ హనీయా లేకపోతే ఈవెంట్లో? నో 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 ఓన్లీ ఈవెంట్స్ వరకు హనీ సో రియల్ నేమ్ ఇస్ హరిణి హరిణి. ఓకే, హరిణి కాస్త హనీ అయిపోయింది అనమాట. సో ఇంట్లో కూడా అలానే పిలుస్తారు సో అదే కంటిన్యూ అయిపోయింది. ఒక్కసారి హనీ ఇస్ ద బెస్ట్ అని చెప్పండి. ఓకే, ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? యాక్చువల్లీ ప్రాపర్ ముంబై, బోర్న్ అండ్ బాటప్ అంతా ముంబై. సో అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మై పేరెంట్స్ పాస్ట్ అవే ఇన్ మై చైల్డ్హుడ్. సో అమ్మమ్మ ఉన్నారు. అమ్మమ్మ చనిపోయిన తర్వాత నేను ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యాను. మా కజిన్స్ ఉంటారు అక్కడ. సో అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత సో హైదరాబాద్కి వచ్చి అయితే 12 years అవుతుంది. కానీ తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ నుంచి తెలుగు అలవాట మాట్లాడడం? యాక్చువల్లీ మై డాడ్ వాస్ రెడ్డిస్, సో నెల్లూరు రెడ్డి, సో మామ్ ఇరానీ. సో దానివల్ల తెలుగు కానీ నేర్చుకోవాల్సి వచ్చింది. బేసిక్లీ ఇంట్లో అందరు హిందీ మాట్లాడతారు, తెలుగు చాలా ఫ్లూయెంట్ అయితే తక్కువ. బట్ ఇంకా ఈవెంట్స్లో వెళ్ళాలి, నాకు ఇంట్రెస్ట్, ఇది నా ప్యాషన్. యాక్చువల్లీ నేను డాన్సర్ అవ్వాలన్న ప్యాషన్, డాన్సర్ అవ్వబోయి యాంకర్ని అయ్యాను. ఓకే, మీ కళ్ళు కూడా నీలికల్ల సుందరి, నీలికల్ల సుందరి అన్నట్టే ఉన్నాయి కళ్ళు కూడా, నీలి కళ్ళు. ఓకే, కాంప్లిమెంట్ ఇస్తారా? చాలా మంది కర్నూలు సైడ్ అయితే నా ఐస్ కి ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ లేడీస్ ఎక్కువ, జెంట్స్ కన్నా. యాక్చువల్లీ అమ్మాయికి బాయ్స్ ఎక్కువ ఉంటారు, నాకు లేడీస్ ఆంటీస్ ఎక్కువ. ఓకే, కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఏం చదువుకున్నారు? యాక్చువల్లీ నాది 10th డిస్కంటిన్యూ అయింది. సో బోర్డ్ ఎగ్జామ్స్ అయితే ఇవ్వలేదు. చెప్పాను కదా అమ్మమ్మ ఆ టైంలో చనిపోవడం వల్ల ఇవ్వలేకపోయాను. బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్న 10th అయితే కంప్లీట్ అవ్వలేదు. బట్ అక్కడ బోర్న్ అండ్ బాటప్, సో అక్కడ కొంచెం స్టడీ అంతా కొంచెం కమ్యూనికేషన్ మంచిగా ఉంటుంది. చాలా బాధల నుంచి వచ్చారు కదా, పేరెంట్స్ లేరు. చైల్డ్హుడ్ అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి నా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు. సో ఇక్కడికి వచ్చినప్పుడు మా అంకుల్ ఉండేవారు, అంటే డాడ్కి బిజినెస్ పార్ట్నర్. డాడ్ రియల్ ఎస్టేట్ చేసేవారు, ఆయనకి పార్ట్నర్ ఉన్నారు శ్యామ్ సుందర్ అని. సో అంకుల్ ఇక్కడ ఉన్నారు కదా అని ఆయన సపోర్ట్ పైన నేను హైదరాబాద్కి వచ్చాను. మా కజిన్స్ దగ్గర ఉన్నప్పుడు అంత లైఫ్ చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ హాస్టల్లో ఉన్నాను, నారాయణ క్యాంపస్లో రిసెప్షనిస్ట్గా చేస్తూ. ఎందుకంటే అంత క్వాలిఫికేషన్ లేదు, సో కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్, సో క్వాలిఫికేషన్ లేదు కాబట్టి గర్ల్స్ క్యాంపస్లోనే అక్కడే హాస్టల్లోనే ఉంటూ, సో అంకుల్ సపోర్ట్తో నేను అక్కడే జాబ్ చేసేదాన్ని. ఆ టైంలో నా సాలరీ 2,500. బట్ ఖర్చులు ఏమి ఉండేవి కాదు, హాస్టల్లోనే అవుటింగ్ ఉండేది కాదు మాకు, వర్క్. సో దాని తర్వాత లైఫ్ ఇలానే ఉంటే కష్టం అని సో బ్యాంక్లో జాబ్ చేశాను, రాణిగంజ్ HDFC బ్యాంక్లో జాబ్ చేశాను. సో దాని తర్వాత సో రిలేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చింది, దాని మధ్యలో ఎక్కడ వర్క్కి వెళ్ళినా చాలా స్ట్రగుల్. ఎక్కడికి వెళ్ళినా బాయ్స్ దగ్గర నుంచి. సో ఏముంది, స్టార్టింగ్ అంటారు లవ్ అది ఇది అంటారు, బట్ స్టార్టింగ్లో కొంచెం నమ్మేసేవాళ్ళు, ఎందుకంటే కొత్త. సో ఆ ఏజ్ అలాంటిది. సో కొంచెం దెబ్బ తిన్న తర్వాత అర్థమైంది, సో ఇలా కాదు, సో ఫస్ట్ ఫ్యూచర్ పైన ఫోకస్ చేయాలి అని. బట్ ఐ హ్యాడ్ డన్ మై మిస్టేక్స్, ఐ అగ్రీ. బట్ ఒక చాలా గుడ్డిగా నమ్మేయడం, నా ఫైనాన్షియలీ అంతా పెట్టేయడము, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అంటే తీసుకెళ్ళిన మొత్తం అమౌంట్ అంతా వాళ్ళకి ఇవ్వడం, నేను అడ్జస్ట్ అవ్వడము, ఇలా చాలా చాలా జరిగాయి. బట్ అది పాస్ట్ కాబట్టి దాని గురించి నేను పెద్ద అంటే నా లెర్నింగ్ అంతే, అదంతా ఎక్స్పీరియన్స్ అంతే. అంటే లవ్ గురించి ఇప్పుడు ఏం చెప్తారు, అది ఎక్స్పీరియన్స్ పర్సన్ గా? అందరూ అలా ఏముండరు, అందరూ ఏముండరు. సో సేమ్ అబ్బాయిలు అంతా సేమ్ అని అయితే చెప్పను కానీ, బట్ మనం చూస్ చేసుకునే దాంట్లో ఉంటుంది, ఒక గుడ్ పర్సన్ని చేసుకునే దాంట్లో ఉంటుంది. నౌ ఐ యామ్ హ్యాపీ. నౌ యు ఆర్ హ్యాపీ, సింగిల్ కాబట్టి, సింగిల్ హైబ్రిడ్ పీస్. ఓకే, నిజంగానే సోలో లైఫ్ చాలా బెటర్. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు, ఇండిపెండెంట్ గా ఉండొచ్చు. సో ఎక్కడికైనా వెళ్ళినా చేసినా ఏ టైంకి వెళ్తున్నావు, ఏ టైంకి వస్తున్నావు, నాకు ఎందుకు చెప్పలేదు, కాల్స్ ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు. సో చాలా ఉంటాయి రిలేషన్స్ లో, బట్ ఇప్పుడు నాకు ఆ బాధ లేదు. ఓకే, కానీ అంత డబ్బు సంపాదించుకొని మీ పాకెట్ మనీ కానీ మీరు సంపాదించుకున్నది వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఉన్నది కూడా ఉన్నదైతే మొత్తం పోగొట్టుకున్నాను. అదే అంటున్నాను నేను, అది మనకు కూడా యూజ్ అయ్యేది కదా ఇప్పుడు.
ఇప్పుడు చాలా ఆ. అంటే నాలాంటి అమ్మాయిలకి అయితే ఇంకా, ఎందుకంటే బ్యాక్ సపోర్ట్ లేదు. అదే కజిన్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, అంకుల్ ఉన్నారు, బట్ వాళ్ళ పైన డిపెండ్ అవ్వలేం కదా. Yes, సో yes. జాబ్ ఎందుకు చేస్తాం, ఇండిపెండెంట్ గా ఉండాలి. అదే. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మా రిలేటివ్స్నే అడుగుతాను, ఇదెందుకు మొన్నే కదా తీసుకున్నాం, ఇంత నీడ్ ఏముంది. సో ఇట్లాంటి లేకుండా ఇండిపెండెంట్ గా సంపాదించుకుంటే నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు కదా అవును కదా. అనేది. సో ఒక ఇండిపెండెంట్లో ఉండే ఆ కాన్ఫిడెంటే వేరు. ఓకే కానీ నేనైతే నాకు తెలియక లెర్నింగ్ టైం కాబట్టి ఈ ఫీల్డ్లో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఆ టైంలో తెలియక నేను ఫైనాన్షియలీ చాలా లాస్ అయ్యాను. అది అమ్మాయిల విషయంలోనూ అయ్యాను, అబ్బాయిల విషయంలోనూ అయ్యాను. ఓకే అంటే ఈవెంట్స్ అంటే మీరు వచ్చారు ఇక్కడ ఒక జాబ్ చేసుకుంటూ ఉన్నారు, ఈవెంట్ వైపు ఎలా వెళ్ళారు? ఫస్ట్ నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, నాకు డాన్స్ అంటే చాలా అవును. ఇంట్రెస్ట్. సో నేనుండే ఏరియాలో డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉండే, సో నేను అక్కడ జాయిన్ అయ్యాను. సో అక్కడ మాస్టర్ నేను జాయిన్ అయిన 3 months, సో బేసిక్స్ నడుస్తున్నాయి అవి. 3 monthsలో రామోజీ ఫిలిం సిటీలో ఆఫర్ వచ్చింది. సో అడిగారనమాట ఎవరైనా వెళ్తారా ఇంట్రెస్ట్ అంటే. ఓకే సో నేను వెళ్తాను మాస్టర్ అంటే, అప్పుడు ఆ టైంలో డాన్స్ బేసిక్స్లో ఏమొస్తాయి, వాళ్ళు ఏమన్నారంటే హైట్ ఉండాలి, పర్సనాలిటీ కొంచెం ఫిగర్, సో కొంచెం తెల్లగా ఉంటే చాలు అంటే, ఓకే నిలబడ్డమే కదా అని. ఫస్ట్ నా ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీ మొఘల్ గార్డెన్లో జరిగింది. సో అక్కడ వేరే అన్నయ్య కిరణ్ అన్నయ్య అని, సో ఆయన వచ్చారనమాట, ఈవెంట్ ఆర్గనైజరే. సో ఆ అన్నయ్య చూసే అన్నారు వాయిస్ బాగుంది కదా, తెలుగు ఏముంది, సో నేర్చుకోవచ్చులే, చేస్తుంటే అలవాటు అవుతుంది అని నాకు చెప్పకుండానే నన్ను ఆంధ్ర సైడ్ పంపించారు, యాంకర్ని అని చెప్పి పంపించారు. నాకు ఆ ఇంటిమేషన్ లేదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ సూలూరుపేట ఫస్ట్ ఈవెంట్, సురేష్ అన్న అని సూలూరుపేట, ఆ అన్నయ్య అన్నారు యాంకర్ రెడీగా ఉందా. నేను అటు ఇటు చూస్తున్నాను, ఏంటి యాంకర్ ఎవరున్నారు, యాంకర్ కూడా వచ్చారా అంటే ఐ డోంట్ నో ఎనీథింగ్, ఈ ఫీల్డ్ గురించి తెలియదు, పంపించేశారు. అరే మొన్న ఇట్లా అయితే మొఘల్ గార్డెన్లో చేసాం, సో అలానే వెళ్ళు, నీతో పాటు గర్ల్స్ కూడా వస్తున్నారు. ఏం లేదు, నేను సోలోగా వెళ్ళాను, డాన్సర్స్ అంతా లోకల్ వాళ్ళే. నేను అక్కడ వెతుకుతున్నాను ఎవరిని యాంకర్ అంటున్నారు, ఓ ఇలా ఉంటుందా ఈవెంట్ అంటే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఓ ఇలా ఉంటుందా. ఆ తర్వాత అన్నయ్య అన్నారు ఏంట్రా అని ఇంకా రెడీ అవ్వలేదా. నేను అన్నాను నేను యాంకర్ని కాదన్నయ్య, సో నాకు వచ్చిరా అని తెలుగులోనే అన్నాను, నేను యాంకర్ని కాదు, నాకు అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు అంటే, ఈ టైంలో నా ఇంకా పార్టీ వాళ్ళు ఇష్యూ చేస్తారని నేను ఏదైతే చెప్తానో నువ్వు దాన్ని రిపీట్ చేయి అంతే. సో అలానే రిపీట్ చేస్తున్నా మధ్యలో నాతో మిస్టేక్ అయింది. సో గ్రూమ్ అండ్ బ్రైడ్ ప్రపోజ్ అప్పుడు ఏం చేస్తారు అంటే, ప్రపోజల్ చేయించేటప్పుడు నీల్ డౌన్ అవ్వమని చెప్తారు. అదంతా ఆ లాంగ్వేజ్ అనేది నాకు తెలియదు, నాకు కొత్త. సో ఆ టైంలో ఏమన్నాను, సార్ వంగండి సార్ పర్వాలేదు సార్. సో అన్నయ్య అన్నారనమాట ఫస్ట్ మైక్ ఆఫ్ చేసేయండి తనది అని. సో తర్వాత అలా 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 నాకు యాంకరింగ్ రాదు, నాకు ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. అయినా సరే ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే కలర్ఫుల్ ఫీల్డ్, సో అంటారు కదా గ్లామర్ ఫీల్డ్ అని. ఒక్కసారి ఒక ఈవెంట్కి ఎవరైనా కొత్తగా వెళ్ళారంటే ఇంకా మొత్తం ఆ రౌండ్ వేస్తారనమాట. ప్రతి ఫీల్డ్కి ఎవరో కొత్త అమ్మాయి వచ్చింది హైదరాబాద్ అట, తను ఎలా ఉంటుంది వచ్చిరా అని తెలుగే కావాలి అందరికి. అది ఇప్పుడు మన మూవీస్ లో కూడా చూస్తున్నాం, అదొక ప్యాషన్. అక్కడ వాళ్ళని తీసుకుంటారు కూడా, వాళ్ళు వచ్చిరా అని తెలుగు. సో ఆడియో ఫంక్షన్స్ ఆ టైంలో మాట్లాడితే ఓ క్రౌడ్ అంతా కూడా కేకలు. సో నాది కూడా అలా అని జర్నీ స్టార్ట్ అయింది. సో ఇంకా అంతా రౌండ్ వేసిన అనమాట ఆంధ్ర మొత్తం కూడా. అలా 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 ఇంకా బాయ్స్ పరిచయం అవడం, డాన్సర్స్ సింగర్స్ పరిచయం అవడం, వాళ్ళు ఇట్లా వేరే వాళ్ళకి రెఫర్ చేయడం, అలా అలా. ఇప్పుడైతే మాత్రం ఆంధ్ర సైడే ఎక్కువ చేస్తున్నాం, కడప ఈవెంట్స్ ఎక్కువ ఆంధ్రాలో జరుగుతాయి, ఎక్కువ ఆంధ్రాలోనే జరుగుతాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, మన వాళ్ళంతా కొంచెం డీసెంట్గా ఉంటారు. అయితే అమ్మాయి అందులో ఆంధ్ర సైడ్ వెళ్తున్నారు అంటే, ఆంధ్రానే కాకుండా ఈవెంట్స్లో కొన్ని బాయ్స్ మిస్బిహేవింగ్ అని కొంచెం వస్తారా కొంచెం అంటే, ఒక యాంకర్ అంటే కొంచెం కొంతమంది కమిట్మెంట్స్ ఉంటుంటాయి. మీరు ఓపెన్గా అడగచ్చు కమిట్మెంట్స్ గురించి, ఎందుకంటే అవి అంతే అలా ఉంటాయి కూడా. సో నేను నెల్లూరులో చేసినప్పుడు మాత్రం ఆ కమిట్మెంట్స్ అనేవి ఉండేవి. అడిగేవాళ్ళు కూడా, ఇప్పుడు మీరు ఆర్గనైజర్ ఉన్నారు, ఒక ఆర్గనైజర్ ఆయన ఒక 10 ఈవెంట్స్ ఇచ్చారంటే ఆ హనీ ఏంటి నెక్స్ట్ ఏమన్నా ఉందా మాకు. సో స్టార్టింగ్లో నాకు ఆ నాలెడ్జ్ లేదు, ఏంటి నెక్స్ట్ ఏంటి అంటున్నారు అని నేను వేరే వాళ్ళని అడిగేదాన్ని. సో ఆ టైంలో అనేవాళ్ళు అతను కమిట్మెంట్ గురించి అడుగుతున్నాడు అని. బట్ నేను చెప్పాను ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ గర్ల్ అన్నయ్య, సో ఐఎమ్ సో సారీ. ఇంకా అక్కడితో ఇంకా ఈవెంట్స్ రావు కూడా, మనకి కాల్సే రావు. ఇంకా కమిట్మెంట్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అనగానే ఇంకా అక్కడికి స్టాప్. ఇంకా కాల్ రాదు వాళ్ళ దగ్గర నుంచి, ఏ మెసేజ్ ఉండదు, ఏ ఈవెంట్ ఉండదు. బట్ రాయలసీమ సైడ్ అయితే లేదండి. సో కడప సైడ్ అయితే మాత్రం ఇప్పుడు నేను అక్కడ 4 years నుంచి చేస్తున్నా రెగ్యులర్గా. ఇంతవరకు ఏ ఆర్గనైజర్ అడిగింది లేదు, ఏ కస్టమర్ అడిగింది లేదు. ఉంటాయి
బట్ నా వర్క్ అయితే మాత్రం లేదు. నేను వెళ్తాను, నా ఈవెంట్ నేను చేసుకుంటా. ఈవెంట్ అయిపోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ స్టే చేయను. ఓకే. సో వచ్చేస్తాం కాబట్టి నాకైతే అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. బట్ ఆంధ్రాలో అయితే ఫేస్ చేశాను. సో ఎందుకంటే 1 వీక్కి వెళ్తాము, 5 డేస్కి వెళ్తాము. సో అట్లా ఉన్నప్పుడు కాల్ చేయడము, హోటల్ రూమ్స్కి రావచ్చా అని అడగడము, సో లేదు కాదు అంటే కొంచెం రూడ్గా బిహేవ్ చేయడము. సో అట్లా మనం వాళ్ళకి తగ్గట్లుగా స్వీట్ టంగ్తో మాట్లాడితే మంచిగా ఉంటుంది, కంటిన్యూ ఉంటాయి. సో లేదు మనం కొంచెం ఉల్టా అయ్యాము, ర్యాష్గా ఉన్నామంటే ఇంకా మన పట్ల బిహేవియరే చాలా డిఫరెంట్ వర్స్ట్గా ఉంటుంది. ఓకే. అంటే కో యాంకర్స్ కూడా ఉంటారు కదా మీకు, జెంట్స్ మేల్ యాంకర్స్. ఇప్పటి వరకు అయితే ఆ ఎక్స్పీరియన్స్ అయితే లేదు నాకు. ఓన్లీ కో యాంకర్స్ అంటే అటు సైడ్ ఆంధ్ర సైడ్ ఏంటంటే 2-3 యాంకర్స్ ని పెడతారు. పెద్ద ఈవెంట్స్ అయితే పొలిటికల్ వాళ్ళే ఉన్నాయి. 2 యాంకర్స్ 3 యాంకర్స్ కూడా ఉంటారు. సమ్ టైమ్స్ వీళ్ళు జబర్దస్త్ వాళ్ళు, వినోద్ అన్నయ్య, వినోదిని, సో వీళ్ళంతా వస్తుంటారు. జబర్దస్త్ వాళ్ళతో కూడా వర్క్ చేస్తున్నాను. శాంతి కుమార్ అన్న కానీ, ఆది అన్నయ్య కానీ, వీళ్ళందరితో వర్క్ చేశాను. వాళ్ళే యాంకరింగ్ తీసుకుంటారు. సో ఆంధ్ర సైడ్ ఓన్లీ కో యాంకర్స్ అంటే ఫీమేలే ఉంటారు, మేల్స్ అయితే ఉండరు. బట్ హైదరాబాద్లో మాత్రం మేల్ యాంకర్స్ ఉంటారు, కో యాంకర్స్ మేల్ యాంకర్స్ ఉంటారు. హైదరాబాద్ ఈవెంట్ చాలా నీట్గా ఉంటాయి. ఇది పార్టీ వాళ్ళు వచ్చి డైరెక్ట్గా మనతో మాట్లాడడం, అప్రోచ్ అవ్వడం, ఒక ఆర్గనైజర్ త్రూ ఒక సిస్టమేటిక్గా వెళ్ళొద్ది. ఆంధ్ర సైడ్ ఏంటంటే వాళ్ళే వచ్చి మనతో మాట్లాడేయడం, పార్టీ వాళ్ళే వచ్చి ఇట్లా మేము ఎప్పుడైనా ఈవెంట్స్ చెప్తాము, ఓన్గా ఇట్లా పర్సనల్గా చేస్తాము, వస్తారా, సో ఇట్లా. బట్ ఇప్పటి వరకు అయితే ఏ రోజు కూడా ఆర్గనైజర్ లేకుండా మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే మేము వాళ్ళ త్రూనే వెళ్తాం. కొంతమంది ఉన్నారు, సో నేను అందరినీ బ్లేమ్ చేయాలనుకోవట్లేదు, బట్ డైరెక్ట్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొన్ని నెల్లూరులో పెద్ద పెద్ద ఈవెంట్స్ వాళ్ళు కూడా ఉన్నారు. సో చాలా పెద్ద బ్యానర్స్ కూడా ఉన్నాయి. నేమ్స్ చెప్తే అంత కొంచెం కచరా అయిపోద్ది, నేమ్స్ అవసరం లేదు. పెద్ద పెద్ద బ్యానర్ వాళ్ళందరూ కూడా ముంబై నుంచి, ఢిల్లీ నుంచి గర్ల్స్ని పిలిపిస్తారు. అన్నిటికీ మాట్లాడుకునే పిలిపిస్తారు. పొలిటికల్ వాళ్ళ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇలా ఇలా ఉంటుంది, మీరు ఎంత ఛార్జ్ చేస్తారు. సో చాలా మంది ఉన్నారు ఆంధ్ర సైడ్ వెళ్ళే వాళ్ళు. 90% వీళ్ళే ఉంటారు. ఒక 10% చాలా రేర్గా కనిపిస్తారు ఆంధ్ర సైడ్. బట్ 90% అందరు దీనికి ఒప్పుకొని వెళ్తారు. నేను వాళ్ళది తప్పని అన్ను, ఫ్యామిలీ సిచ్యువేషన్. సో చాలా తొందరపడి లవ్ మ్యారేజెస్ చేసేసుకుంటారు, పిల్లల్ని కనేస్తారు ఫటాఫట్. ఏం చేస్తారు, ఆ ఫీల్డ్లో ఉన్నవాడు నీ గ్లామర్కి పడ్డాడు, నీకన్నా గ్లామర్గా ఉన్న అమ్మాయి వస్తే సో అటు షిఫ్ట్ అవుతాడు, నీ లైఫ్ సోలో. సో దానివల్ల కూడా చాలా అడ్జస్ట్ కూడా అవుతారు లేడీస్. వాళ్ళని బ్లేమ్ చేయను, కానీ కొంతమంది ఉంటారు ఇదే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు. వల్గర్ లాంగ్వేజ్ ఉంటుంది, తిట్టుకోవడము, అతను ఇలా చేశాడు అనగానే ఇంకో 10 మంది రియాక్ట్ అయిపోతారు. మాకు కూడా ఇలానే చేశాడు. ఇంకా లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే దాని బదులు అసలు అంత చేసినా ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో, ఎవరైతే మనీ ఇవ్వకుండా వాళ్ళకి ఏం ఫరక్ పడుతుంది? దేనికి కేసులు పెడతాము, ఇది చేస్తాం, దేనికి? స్టేషన్కి వెళ్తే అందరికీ తెలిసిందే, అక్కడికి వెళ్ళినా మనీ లాస్. ఇంకా దేనికి? అసలు నీ మనీ కోసమే కదా ఇదంతా కూడా. స్టేషన్కి వెళ్ళి అక్కడ మనీ లాస్ చేసుకుని వాళ్ళు పిలిచినప్పుడల్లా వెళ్ళి ఈవెంట్లు పోగొట్టుకొని ఆ టైమింగ్కి అక్కడ అటెండ్ అవ్వాలి. అతనేమో నేను అక్కడున్నా ఇక్కడున్నా నేను ఆ టైంలో వస్తానంటారు. వీళ్ళు మనల్ని పిలిచి అక్కడ కూర్చోబెడతారు. ఏమో నాకైతే ఇది అర్థం కాదు. వస్తే వచ్చా, లేకపోతే తిరుమల హుండి అనుకోవాలని అంతే. ఓకే. ఇప్పటివరకు ఎంత రాశారు? చాలా రాశారు. ఒక 78. ఓకే. 80 వరకు అయితే లాస్ అయ్యాను. బట్ వాళ్ళకి మళ్ళీ వెళ్ళకూడదు అని ఫిక్స్ అయిపోయి ఉన్నా. ఇంకా ఒక 1 ఇయర్ నుంచి అయితే పేమెంట్ రావాలి. బట్ నేనైతే ఇంకా వాళ్ళకైతే మళ్ళీ రిపీట్ అయితే వెళ్ళట్లేదు. కానీ డ్రెస్సెస్ కూడా హెవీగా వేస్తుంటారు, ప్రోగ్రామ్ కి తగ్గట్టే మనం ఖచ్చితంగా కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా ముంబై నుంచి వస్తాయి. అండ్ వీళ్ళు ఇచ్చే పేమెంట్ లోని అందరూ అనుకుంటారు ఏదో రెగ్యులర్ గా చేస్తున్నారు, చాలా బిజీగా ఉన్నారు, ఎంత సంపాదిస్తుందో మా మెయింటెనెన్స్ కి 70% మెయింటెనెన్స్ కే పోతుంది. ఇప్పుడు బయట అవుట్ ఆఫ్ వెళ్తాం, మేము లోకల్ కాదు, నాన్ లోకల్, హోటల్లో చెక్ ఇన్ అవ్వాలి. వాళ్ళు ఇచ్చే రూమ్స్ అన్ని కూడా వర్స్ట్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి ఒకవేళ రెడీ అవ్వాలి అన్న అకామిడేషన్ ఇచ్చినా ఏం జరుగుతుంది, పెళ్లి మండపాలు ఈవినింగ్ 5 నుంచి యాక్టివ్ అవుతాయి. సో అప్పటి వరకు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వెళ్ళాలి, నైట్ ఎక్కితే మార్నింగ్ దిగుతాను, ఆ టైం వరకు. సో అందుకని హోటల్స్ అయితే కంపల్సరీ బుక్ చేస్తారా, మేమే బుక్ చేసుకుంటాం. అయ్యో, కంపల్సరీ సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా, వాళ్ళు ఎలా పడితే అలా బుక్ చేస్తారు. అయినా పేమెంట్ మేమే పే చేయాలి, వాళ్ళు బుక్ చేసిన పేమెంట్ అయితే మాదే. సో మేమే బుక్ చేసుకుంటాము, కొంచెం లగ్జరీ అనేది చూసుకున్నా, ఎవరు అఫోర్డబుల్ వాళ్ళు, సో చూసుకుంటాము, సో బుక్ చేసుకుంటాం. ఓకే. కానీ చాలా కష్టాలే కదా ఈవెంట్. చాలా ఒక్కోసారి అయితే ఫుడ్ ఉండదు, ఈవెంట్ అయ్యేసరికి 1-2 అయిపోద్ది. మేకప్లు తీసి అన్ని చేసి పేమెంట్ లేసరికి సమ్ టైమ్స్ 3 కూడా అయిపోద్ది. మేము రూమ్కి వచ్చేసరికి 5 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఈవెంట్కి మళ్ళీ 12 కల్లా మళ్ళీ మేము ప్రిపేర్ అయిపోవాలి, లేవాలి, బ్యాక్ ప్యాకింగ్, ఇంకా ఫ్రెష్ అవ్వాలి. సో మళ్ళీ వెళ్తూనే ఉండాలి. ఓకే. అయితే ఈవెంట్ యాంకర్ కూడా ఉండదు. అయ్యో, ఈవెంట్ యాంకర్గా ఏమంటారు?
గట్స్ ఉండాలి అచ్చా. అండ్ అడ్జస్ట్మెంట్ పేషెన్సీ చాలా ఉండాలి దీంట్లో. ఇప్పుడు పార్టీ వాళ్ళు పిలిపిస్తారు 7కి స్టార్ట్ అంటారు, కొన్నిసార్లు 9కి స్టార్ట్ అవుద్ది, 1కి క్లోజ్ అవుద్ది. యాక్చువల్ అయితే 3 అవర్స్ లేదా మహా అంటే 3.5 అవర్, ఒకసారి 4 అవర్స్ చేసిన రోజులు కూడా ఉంటాయి. ఆ టైంకి ఇప్పుడు పార్టీ వాళ్ళు ఎట్లా పట్టించుకోరు. ఓకే. ఫీల్డ్ వాళ్ళు అంటే కొంచెం చులకన చాలా మంది, కొంతమంది టూ గుడ్ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ కోసం మా కోసం సపరేట్గా ఫుడ్ తీసి పెట్టడం. ఎస్పెషల్లీ ముస్లిమ్స్కి అయితే ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు కంపల్సరీ మా గురించి ఆలోచిస్తారు, ఖచ్చితంగా ఫుడ్ తీసి పెడతారు. బట్ అదర్ క్యాస్ట్లో అని కాదు, కానీ ఎందుకో వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటారు కానీ అనిపిస్తుంది. రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా వస్తాయి కదా మీకు. కార్పొరేట్ ఈవెంట్లలో ఎక్కువ వస్తాయి. ఆహా, మీకు ఓకే. కూడా చెప్పండి కావాలంటే తెచ్చిస్తా. ఓకే షూర్, నాకు గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. అవునా? కార్పొరేట్ ఈవెంట్స్లలో ఎక్కువ వస్తాయి. ఓకే. మ్యారేజెస్లో అంతా కొంచెం ఓకే. పద్ధతిగా పెళ్లి కాబట్టి ఆ దాని దగ్గర ఏదో బ్లౌజ్ పీసెస్, చిన్న చిన్న కుంకుమ బర్నీలు, వెండివి, గణేష్ ఇది అలా. బట్ కార్పొరేట్ ఈవెంట్స్లో మాత్రం భారీగా వస్తాయి. వాళ్ళు హాట్ బాక్స్లని, సో క్యారెట్స్ అని, సో కొంచెం కాస్ట్లీ గిఫ్ట్లే వస్తాయి, బ్రాండ్సే ఇస్తారు వాళ్ళు. ఓకే. ఓకే. అది కూడా ఈవెంట్ సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే నా పైన ఎక్కువ బర్డెన్ ఉంటుంది కాబట్టి. ఓకే. మీ అంబిషన్ ఏంటిది? నేనైతే టీవీలో కనిపించాలి అని, సో టీవీ షోస్ చేయాలి, యాంకరింగ్. సో ఎందుకంటే ఇంత దూరం వెళ్ళి కష్టపడి కష్టానికి తగ్గ ఫలితం అయితే ఉండట్లేదు కదా. సో ఆ పేమెంట్స్ అనేవి అంత రీజనబుల్గా లేవు. అది కాక హైదరాబాద్ నుంచి వెళ్ళి రూమ్ బుక్ చేసుకొని మేము ఇంత సఫర్ అయిపోయినాయి. కార్ ఒకవేళ వెహికల్ బుక్ చేసినా నేను పెట్రోల్, టోల్ గేట్, డ్రైవర్కి నా మెయింటెనెన్స్, వాళ్ళ మెయింటెనెన్స్, ఫుడ్ గిట్ట అన్ని. మరి మీరు ఇచ్చే పేమెంట్లలో ఎక్కడ సరిపోతుంది? మళ్ళీ ఆన్ టైం ఉండాలి మరి. సో నాకైతే టీవీ షోస్ చేయాలి అని, ఏదైనా మంచి కాంటాక్ట్స్ కనుక ఉంటే ఈ కచరా అంతా లేకుండా ఫ్రీగా అలా వెళ్ళాలి. బట్ ఐఎమ్ ఏ హార్డ్ వర్కర్. నేను తెలుగు ఇంత ఫాస్ట్గా నేర్చుకున్నానంటేనే అర్థం అయ్యి ఉండొచ్చు ఈ పాటికి. సో బేసిక్లీ నా ఇంట్లో అయితే హిందీయే మాట్లాడతారు, అందరు కూడా వెల్ సెటిల్డ్. సో మా సిస్టర్ ఉంది, కజిన్, తను జనసేన పార్టీలో తను కార్యదర్శి. సో మొన్ననే ఈయన నాగబాబు సార్ని కూడా కలిసి వచ్చాను. నెక్స్ట్ ఇయర్ కార్పొరేటర్గా కూడా ట్రై చేస్తున్నాను. సో మా బ్రదర్ వచ్చేసి అష్రా టెక్నాలజీ అని సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. సో అంకుల్ది కూడా సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, సో ల్యాండ్ సాఫ్ట్ అని. సో ఉంది, అందరూ వెల్ సెటిల్డ్. నేను ఒక్కదాన్నే, ఎందుకంటే చెప్పాను కదా ఐ హ్యాడ్ డన్ మై మిస్టేక్స్. సో దాన్ని బేస్ చేసుకొని ఎంతో కొంత లెర్న్ అవ్వాలి. ఫ్యూచర్లో అయితే ఈ మిస్టేక్స్ లేకుండా మంచి టీవీ షోస్ చేయాలి. సూపర్ అండి. మూవీ సైడ్ వెళ్ళాలని లేదు, కానీ టీవీ షోస్ అయితే చేయాలి. నాకు సుమా గారు అంటే చాలా ఇష్టం, నాకు చాలా చాలా ఇష్టం. ఆ యాంకరింగ్ కానీ, ఆ స్పాంటినెస్ కానీ, ఆ కౌంటర్లు వేయడం, ఎవరిని హర్ట్ చేయకుండా వేస్తారు. సో అట్లా అలా వెళ్ళాలి. ఓకేనండి. Nice to meet you and all the best. Thank you. Thank you so much. Thank you.